పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మందరినీ కూడా ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాటి సువిశేషము యోహాను సువార్త 5వ అధ్యాయములోనే 31వ వచనము నుండి 47వ వచనం వరకు తీసుకొనబడింది. ఈనాటి సువిశేషాన్ని మనము ధ్యానం చేసినట్లయితే మన యొక్క క్రైస్తవ జీవిత విధానాలను ప్రతిబింబించే విధానికి ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని నేర్పిస్తూ ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, అదే సాక్షి జీవితం కలిగి ఉండడం. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈనాడు సువిశేషంలో ప్రభువు ఆయనను అనేక మంది అద్భుతాలు చేస్తూ ఉన్నప్పుడు ప్రశ్నించిన రీతినికి ఆయన తగిన సమాధానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈరోజు మనము ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి మనందరము కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎలా నా జీవితము క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చేదిగా ఉంది? వాళ్ళు ప్రభువుకి సాక్ష్యం ఇవ్వకుండా ఎందుకు ఆయనను ఈ విధంగా గురి చేస్తూ ఉన్నారు అని మనం ఒకసారి ఆలోచన చేస్తే, వారు దేవుని పట్ల ప్రేమ లేకపోవడం వల్ల, అదేవిధంగా వారు మానవ మహిమల కొరకు, వారి యొక్క సొంత మహిమల కొరకు ప్రయత్నించడం వల్ల, అదేవిధంగా పవిత్ర గ్రంథాల యొక్క వివరణ సరిగ్గా తెలియకపోవడం వల్ల, మోషే మరియు ప్రవక్తలపై విశ్వాసం లేకపోవడం వల్ల వారు ఆ ప్రభువుకి సాక్షిగా నిలబడలేకపోతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, మరి మనము ఈ తపస్కాలంలో ఉన్నటువంటి మనము, ఒక క్రైస్తవ జీవితాన్ని అనుభవిస్తూ ఆయనను అనుసరిస్తున్నటువంటి మనము ఏ విధంగా ఆయనకు సాక్షిగా ఉండగలము అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే, దానికి ముఖ్యముగా మనకు విశ్వాసము ఎంతో అవసరమైనది. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, విశ్వాసముతో పాటు పవిత్ర గ్రంథాన్ని పఠించాలి, అదే విధముగా విశ్వాసముగా ప్రార్థించాలి. కథోలికలమైనటువంటి మనము మనకున్నటువంటి కథోలిక బోధనలన్నిటినీ కూడా, అధికార పత్రాలన్నిటినీ కూడా సరిగ్గా తెలుసుకోవాలి. తరువాత ఇదిగో క్రైస్తత్వము సత్యముపై ఆధారపడి ఉంది అని క్రీస్తును సత్యాన్ని అంగీకరించగలగాలి. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, అప్పుడు మనము నిజంగా ఆ ప్రభువుకి సాక్షులుగా నిలబడిన వారం అవుతాం మన యొక్క జీవితాలలో. ఎప్పుడైతే మనము ఇదిగో ఆ ప్రభువుకి సాక్షిగా నిలబడినప్పుడు ఆ ప్రభువు కూడా మన వెంట నిలబడతాడు. మనలను కష్టాల కడలి నుండి బయటకు తీసుకొచ్చి మనకు ఊరటను దయచేస్తూ ఉంటాడు. ఆ ఊరట, ఆ యొక్క వెలుగు నలుగురికి పంచే విధముగా చేస్తూ ఉంటాడు. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, కాబట్టి ఆలోచన చేసుకుందాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. సాక్షిగా నిలబడుతూ ఉన్నామో, పడిపోతూ ఉన్నామో, ఒకసారి మన జీవితాలను నెమరు వేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడలారా, సాక్షిగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని దీవెనలను, ఆశీర్వాదాలను నిండుగా మెండుగా పొందుకోవడానికి మనము సిద్ధపడదాం. ఆమేన్.